పరమగీతము 1:4 నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. ఈ పరమగీతము చాలా గొప్ప గ్రంథం. ఈ గ్రంథాన్ని దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసు వయ్య గారు చాలా చక్కగా ఈ పరమగీతమును గూర్చి ప్రార్థన చేసి బోధించారు. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి గొప్ప భక్తుడు, నాకు పేరు పెట్టిన భక్తుడు. నాకు అద్భుత కుమార్ అనే పేరు కాదు, చిన్నప్పటి నుంచి నా పేరు కిషోర్ కుమార్. నేను బాప్తిస్మాన్ని పొందినప్పుడు నాకు పేరు పెట్టారు రెవరెండ్ జి ఏలూరు. ఇక్కడ మన ముంబై నుంచి వచ్చారు, వారికి పేరు పెట్టింది అయ్యగారే. గమనించే మాట ఏమిటంటే, గొప్ప భక్తుడు జి సమయేల్ అయ్య గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు పరమగీతము అనేది దైవజనుని దగ్గర నేర్చుకొని వారి అనుభవముతో చక్కగా పరమగీతాన్ని గూర్చి చక్కటి గ్రంథాలు ఆ దైవ భక్తుడు వ్రాసారు. చదవబడినటువంటి వచనములో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. ఆకర్షించుము. ఈ లోకములో ఆకర్షణ అనే మాట చాలా అందరూ వినేటువంటి తెలిసినటువంటి మాట. ఈ లోకములో చాలా ఆకర్షణలు ఉన్నాయి. ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్ వాళ్ళు నలుగురు వచ్చేటట్లుగా దాన్ని చాలా చక్కగా రూపుదిద్దుకుంటారు. మా హోటల్ చూడగానే పరిగెత్తుకుని అందరూ రావాలి, మా షాపు చూడగానే అందరూ మా షాపుకి రావాలి, ఆకర్షించాలి. రాజకీయ నాయకులు మేము ప్రజలకు చేసే వాగ్దానాలు, వీటిని బట్టి ఆకర్షించుకొని మేము జయాన్ని పొందాలి. ఈ లోకంలో ఆకర్షణ అనబడేటువంటిది చాలా భయంకరముగా ఉన్నట్లుగా మనము గమనించాలి. అలాగే కొంతమంది నా అందముతో ముందున్న వ్యక్తుల్ని ఆకర్షించాలి. నేను బాగా అలంకరించుకొని నేను ఆకర్షించబడేటట్లుగా నలుగురు నన్ను చూడాలి అనేటట్లుగా అదొక భయంకరమన్నమాట. నలుగురు నా వైపే చూడాలి, నలుగురిని నేను ఆకర్షించుకోవాలి అనబడేటువంటి రీతి. ఈ లోకము ఆకర్షణలకు లోనైపోయి ఈ లోకము చాలా భయంకరముగా పాడైపోయింది. ఈ లోకం ఆకర్షణలకు గురైపోతున్నట్లు మనం ఎరిగిన వారమే. ఇంట్లో ఉండే కుమార్తెలు, ఇంట్లో ఉండే కుమారులు విద్య అభ్యసించడానికి వెళ్ళి అనేక ఆకర్షణలకు లోనైపోయి వారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. ఎవరో అలాగున్నారు కాబట్టి మేము కూడా అలాగే ఉండిపోవాలి, మేము కూడా అలాగే మారాలి, మేము కూడా డ్రగ్స్ సేవించాలి, మేము కూడా భయంకరమైన వికృత చేష్టలు చేయాలని అనేక ఆకర్షణలకు గురైపోతున్నారు. ప్రియులారా, సుందర్ సింగ్ అనే భక్తుడు ఓ రోజున అరణ్యములో ఉండగా ఒక సర్పము, ఓ భయంకర కొండ చిలువ అనేది బయటకు వచ్చింది. ఆ సర్పము కన్ను తిప్పుతుందట. కన్ను తిప్పి నోరు తెరిచి చూస్తుంది. కన్ను తిప్పుతుంటే ఆ సర్పము యొక్క ఆ పండ్లు కోరలు, ఆ సర్పము యొక్క కోరలే ఆ ముందున్నటువంటి పక్షులకి చాలా అందంగా పండ్లు వలె, అవేవో రకరకాల పండ్లు ఉంటాయి అరణ్యములో, పండ్లు లేగా ఈత పండ్లు లేగా కనబడుతూ ఉన్నాయి.
ఆ సర్పము కన్ను తిప్పుతుంది. ఆ కన్ను తిప్పుతుండగా వెలుగులో పక్షులు వచ్చి ఆ సర్పం విష సర్పము యొక్క చోటుకొచ్చి దాని దగ్గరికి అంట రానిచ్చి ఎగర్నిచ్చి రాగానే సర్పం వాటిని మృంగి వేస్తుందట. కన్ను తిప్పి అనేక పక్షుల్ని మృంగేస్తుందో, ఆకర్షిస్తుందో. ఈ రోజున అనేక మందిని పాపం ఆకర్షిస్తూ ఉంది. సొదొమలో గొమొర్రాలో ఉండే పాపం అనేక మందిని ఆకర్షించేసింది. సైతాను కార్యాలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఈరోజు మీలో ఎవరైనా కానీ ఆ ఆకర్షణలకు గురైతే, మీలో ఎవరు అట్లా ఉన్నా అందులో నుంచి బయటికి రావలసి ఉందని మీకు తెలియచేస్తున్నాను. లోకములో ఉండే ఆకర్షణ ఇవన్నీ చెప్పాలంటే ఎన్ని రోజులైనా చెప్పొచ్చు. ఈవేళ కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలు ఎంత విచారం అంటే, ఓ తండ్రి వచ్చి ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ అమ్మాయి 18 ఏండ్లు వయసు. వాళ్ళ అమ్మాయి 58 సంవత్సరాలు వాడిని ప్రేమించిందట. 18 ఏళ్ళ అమ్మాయి 58 ఏళ్ళు వాడిని ప్రేమించింది. ఏమనాలి? దీన్ని ఏమని పేరు పెట్టాలి? అమ్మాయి అనేది ప్రేమనాలా, జ్ఞానమనాలా, ఆకర్షణ? ఎవరు దేనికి ఆకర్షితులవుతారో తెలియనటువంటిది. అయితే ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వచనములో విశ్వాసులు చెబుతున్నారు, యేసు రక్తము చేత కడగబడిన వారు 2000 సంవత్సరాల క్రితం దేవుడు వచ్చి సిలువ వేయబడి రక్తాన్ని చిందించారు. మానవుల పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని భరించారు. ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడినటువంటి సంఘము, క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఏమంటుందంటే, ఓ యేసు ప్రభువా, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. బోలో యేసు మహారాజుకో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభు ఆకర్షించేది మంచిదా కాదా చెప్పండి. ఇప్పటి వరకు చెప్పినవి మంచివి కావు. ఇప్పటి వరకు చెప్పినవి ఇవన్నీ ప్రమాదకరమైనవి. యేసు ప్రభు మనల్ని ఆకర్షించుకునేది చాలా గొప్ప కార్యమని గమనించాలి. ప్రభునందు ప్రియులారా, మీ అందరికి చెప్పేది ఏమిటంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు సిలువ మీద ఉండి అందరినీ సిలువ దగ్గర ఆకర్షించుకున్నారు. యేసు ప్రభువే సిలువలో అందరినీ ఆకర్షించారు. ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన ఆకర్షించుకున్నారు. యేసు వారు జన్మించినప్పుడే కన్యక మరియమ్మ గర్భముగా జన్మించినటువంటి కాలములోనే ఆ తొట్టె దగ్గరికి అనేక మందిని, అంతకంటే ముందు గర్భములో ఉండగానే యోహాన్ని ఆకర్షించుకున్నారు. మరియ గర్భములో యేసు ప్రభు ఉన్నారు, ఎలిజబెత్ గర్భములో యోహాను ఉన్నారు. మరియ గర్భములో ఉండే యేసు ప్రభును చూచి ఎలిజబెత్ గర్భములో ఉండేటువంటి ఆ యోహాను గంతులు వేసినట్లుగా, గర్భములో ఉండే శిశువు గంతులు వేసినటువంటి గొప్ప అద్భుతమైన కార్యాన్ని మనము చూస్తున్నాం. బోలో యేసు మహారాజుకో. ఆయన జన్మించినప్పుడు దేవదూతలు అక్కడికి వచ్చారు. దేవదూతలు తొట్టి దగ్గరికి వచ్చారు. దేవదూతలను ఆకర్షించుకున్నారు. గొర్రెల కాపర్ని
ఆకర్షించుకున్నారు, తూర్పు దేశపు జ్ఞానుల్ని ఆకర్షించుకున్నారు, సిమియోను అనే ప్రవక్తని, ఆ భక్తుణ్ణి ఆకర్షించుకున్నారు. ఓ ప్రవక్త్రి ఉంది, అన్నా ప్రవక్త్రి, ఆమెను ఆకర్షించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మ కాలంలో ఆకర్షించుకున్నారు. ఆయన జీవిత కాలంలో ఎంతో మందిని ఆయన ఆకర్షించుకున్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. పాపులు యేసుక్రీస్తు వారినే పాపులు వచ్చి యేసు వారిని ఆకర్షించారు. పాపులు వచ్చి యేసు వారిని, అయ్యా మీలాంటి వారు లేరే, వ్యభిచారములో పట్టబడిన స్త్రీని చూచి, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా, నేనును నిన్ను శిక్షించను అని చెప్పి వ్యభిచారములో పట్టబడిన స్త్రీ, ఆ స్త్రీ యేసు ప్రభువారికి గమనించే మాట ఏమిటంటే, యేసు వారు ఆకర్షించుకున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. నేను విడిచిపెట్టి వెళ్ళలేము. మీరు పాపుల విమోచకుడు. అందుకే దైవజనుడు ఏం చెప్పారంటే, ఓ పాపి, ఓ రోగి, ఓ బీదవాడా, అప్పులున్నవాడా, ఆస్తి పోయినవాడా, నువ్వు అప్పుల్లో ఉన్న కాలంలో, నువ్వు చిక్కుల్లో ఉన్న కాలంలో, నువ్వు నలిగిపోతున్న కాలంలో నీ బంధువులు స్నేహితులు ఎవరు నీ దగ్గరికి రారు, నిన్నెవరు ఆకర్షించరు. ఆ టైంలో నీ దగ్గర నిన్ను చూడటానికి రారు, పరామర్శించడానికి రారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే అందరినీ ఆకర్షించేవారు. ఓ పాపి, నీ పాపాన్ని పోగొట్టేది నేనే కాబట్టి నా దగ్గరికి నీవు రావచ్చు, నీ పాపాలు నేనే పోగొడతాను. ఎన్ని తిరిగినా పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు పాపంబులు, ఎన్ని తిరిగినా పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు, ఎన్నాళ్ళు పుణ్యక్రియలు చేసినా పోవు. యేసుక్రీస్తు వారిని నమ్మితే పాపాలు పోతాయి. పాపులను ఆకర్షించే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, ఓ పాపి నీవు రా, ఓ పాపి రా నీవు. దైవజనుడు దేవదాసయ్య గారు తండ్రి గారు జోనాథన్ గారు వారు పాడుతూ, వారు కట్టిన పాట, వారి పాడే వారటి పాట, పాపి రావా రావా. దేవదాసయ్య గారు తండ్రి గారు కట్టిన పాట వారు పాడింది. పాపి రావా రావా, ఓ పాపి నువ్వు రా. ఎందుకంటున్నారు? యేసు ప్రభువే నిన్ను ఆకర్షించుకుంటారు. ఆయన నిన్ను వెళ్ళిపోమ్మని చెప్పరు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పినటువంటి ప్రభు. మీ అందరికి చెప్పేది ఏమిటంటే, ఇదిగో ఈ లోకములో పాపినే అందరూ దూరం పెడతారు, పాపిని అసహించుకుంటారు. కానీ యేసు ప్రభు అయితే ఆ పాపి పశ్చాత్తాపపడితే యేసు ప్రభు ఆయన చేర్చుకుంటారు. ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును. నీ పాపాల కంటే నీ తండ్రి దయ గొప్ప. యేసు ప్రభు ఈ లోకములో పాపుల్ని ఆకర్షించుకొని, పశ్చాత్తాపపడిన వారిని ఆకర్షించుకొని, ఓ పాపి నువ్వు రా, పశ్చాత్తాపడితే చాలు, నువ్వు మారితే చాలు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని శిక్షించలేదు, క్షమించారు. అలాగే పాపాత్మురాలి స్త్రీ యేసు వారి పాదాలు కడిగి కన్నీళ్లతో తుడిచినటువంటి ఆమెని, అమ్మా నీ పాపాలు, విస్తార పాపాలు పరిహారం చేయబడ్డాయి అన్నారు. కుడి చేతి వైపున దొంగ పశ్చాత్తాపపడితే ఆయన క్షమించారు. పాపులైన వారిని యేసు ప్రభు ఆకర్షించుకుంటున్నారు. ఓ మానవుడా, నీ పాపం ఎక్కడికి వెళ్ళా పోదు, ఎన్ని పుణ్యాలు చేసినా నీ పాపం పోదు. నా రక్తాన్ని బట్టి, యేసు రక్తమే ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను గనుక యేసు రక్తము, నా రక్తముతో నీ పాపాలు కడిగేస్తాను, నీవు రా అని యేసు వారే ఆకర్షించుకున్నారు. గనుక ఈ రోజునే ఆయన్ని ఎంతమంది వెంబడించారు, ఎంతమంది
యేసుక్రీస్తు వారికి ఆకర్షితులయ్యారో. అందుకే నేను అంటాను, యేసు ప్రభు వీరందరిని ఆకర్షించుకున్నారు కాబట్టి ఆకర్షితులైపోయారు. ప్రభు ఆకర్షించబడ్డారు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభువే వారిని ఆకర్షించుకుంటే విడిచిపెట్టలేక రంపాలతో కోసినా కానీ, గొడ్డలతో నరికినా కానీ, చెట్ల కొమ్మలకు వేలాడదీసినా కానీ, యేసు ప్రభువా మేము మిమ్ములను విడిచిపెట్టం, ఎందుకంటే మీరు మమ్మల్ని ఆకర్షించుకున్నారు అని విడిచిపెట్టలేదు. మీ అందరికి చెప్పేది ఏమిటంటే, నువ్వు పాపివా, నువ్వు పాప బురదలో ఉన్నావా, నువ్వు పశ్చాత్తాపపడి యేసు వారి వైపు చూస్తే నిన్ను ఆయన చేర్చుకుంటారు, నిన్ను ఆయన ఆకర్షించుకుంటారు. యేసు ప్రభు నిన్ను వద్దనరు. ఏ మతస్థులు వచ్చినా, ఏ కులస్తులు వచ్చినా, ఎవరు వచ్చినా యేసు ప్రభు నీ వద్దు, నేను చేర్చుకునరు. ఎందుచేతనంటే యేసు ప్రభు అందరి కొరకు సిలువేయబడ్డారు. యేసు ప్రభు అందరి కొరకు రక్తం కాచారు. మొట్టమొదటి మనిషి మొదలుకొని చివరి మనిషి వరకు అందరి పాపాలు ఆయన మీద వేసుకున్నారు. కాబట్టి యేసు ప్రభు అందరినీ ఆయన ఆకర్షించుకుంటున్నారు. నీవు ఆకర్షించబడ్డావా, వచ్చావా, ఇదిగో రమ్మని పిలుస్తున్నారు. నిన్ను ఆయన ఆకర్షించు. పాపి, ఓ పాపి నువ్వు రా, నువ్వు పాపివా, యేసు ప్రభు నిన్ను ఆకర్షించుకుంటారు. నువ్వు రోగివా, నిన్ను ఆయన ఆకర్షించుకుంటారు. నువ్వు రోగివా, నిన్ను అందరూ విడిచిపెట్టేశారు, త్రోసివేశారు, అందరూ వద్దన్నారు. నువ్వు రోగివా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నలిగిపోతున్నావా, నీ బంధువులే, నీ మిత్రులే నిన్ను బాధ పెట్టారా, నలిగిపోతున్నావా, నీ భార్యే నేను బాధ పెడుతుందా, భర్తే బాధ పెడుతున్నాడా, యేసు ప్రభు నిన్ను ఆకర్షించుకుంటున్నారు. ఇదిగో బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. చివరగా మీకు తెలియజేసే మాట ఏమిటంటే, యేసు ప్రభు వారే పాపుల్ని ఆకర్షించుకున్నారు, రోగుల్ని ఆకర్షించుకున్నారు, బాధల్లో ఉన్న వారిని ఆకర్షించుకున్నారు, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆకర్షించుకున్నారు. కొండ మీద సిలువలో వేలాడుతూ అందరినీ మొదటి మనిషి మొదలుకొని చివరి మనిషి వరకు ఆకర్షించుకున్నారు. యేసు ప్రభు వారు పాపుల్ని ఆకర్షించుకున్నారు, రోగుల్ని ఆకర్షించుకున్నారు, కష్టాల్లో ఉన్న వారిని ఆకర్షించుకున్నారు, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆకర్షించుకున్నారు. ప్రయాసపడి భారం మోసేవారు నా యొద్దకు రండి అని ఆయన ఆకర్షించుకున్నారు. అయితే ఇక్కడ పెండ్లి కుమార్తె ఒక ప్రార్థన చేస్తుంది, ప్రభువా నన్ను ఆకర్షించు. యేసు ప్రభు ఆకాశ మండలానికి రాబోతున్నారు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఆకాశ మండలానికి రాబోచున్న యేసు ప్రభుతో సంఘం ఏమంటుందంటే, ప్రభువా నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాం. ఆకాశ మండలానికి పరిగెత్తి వచ్చేస్తాము. మీరు వస్తున్నారో మేము మీ దగ్గరికి వచ్చేస్తాం, మీరు వస్తున్నారు మీ దగ్గరికి మేము వచ్చేస్తాం అంటే దేవుడు ఆకర్షించుకున్నారు. చివరిగా ఆయన ఆకాశ మండలములోనికి వచ్చి యేసు ప్రభు సంఘాన్ని ఆకర్షించుకోబోతున్నారు. అందుకే సంఘం ప్రార్థన చేస్తుంది, ఏమని? నా జబ్బు పోగొట్టమని కాదు, నా రోగాన్ని తీసేయమని కాదు. అందుకే ప్రార్థనలన్నిటికంటే గొప్ప ప్రార్థన ఏమిటంటే, ప్రభువైన యేసు రమ్ము. ఇక్కడ చేసే ప్రార్థన ఏమిటంటే, నన్ను ఆకర్షించు ప్రభువా, నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చేదము. ఆకాశ మండలములోనికి పరుగెత్తి మేము వస్తాం. మీరు రాగానే ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో, మీరు పరలోకమందున్న మీరు రాగానే మేమందరము కూడా ఆకాశ మండలానికి వస్తాం. గనుక భూలోక ఆకర్షణలు విడిచిపెట్టి, భూలోక పాపాకర్షణలు విడిచిపెట్టి
పరిశుద్ధుడైనటువంటి యేసు మనల్ని ఆకర్షించుకున్నారు కనుక యేసు వారి దగ్గరే ఆ ఆకర్షించుకునే ప్రభు పాదాల వద్దే ఎప్పుడు ఉందాము. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయుగాక. ఆమేన్.